హల్లెలూయా. మరి చల్లగా వాతావరణం అంతా చాలా చలిగా ఉంది. అయినప్పటికీ మీరందరూ చలిని లెక్క చేయకుండా, నిద్రను లెక్క చేయకుండా మీరు మందిరానికి రావడం చాలా సంతోషం. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ప్రభువు సంతోషపడుతున్నాడు. మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ప్రభు పట్ల భక్తి ఉందని, విశ్వాసం ఉందని నేను కూడా గ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇలా రారు. ఈ చలిలో మరి ప్రయాణాలు చేసి నిద్ర జాగారాలను వదిలిపెట్టి మందిరానికి రావడం అనేది మరి గొప్ప విషయం నాకైతే. హల్లెలూయా. అన్యులు రారు, దేవుని గురించి తెలియని వాళ్ళు రారు. ఏంటి బాబు అక్కడ? దేవుని గురించి తెలిసిన వాళ్ళే వస్తారు. సునీత ఉంది ఇక్కడ. సునీత వెళ్ళిపోయిందా? సునీత ఓకే. ఆమె ఒక అన్యురాలు కుటుంబంలో వచ్చి మరి మందిరానికి రావడం నేను కూడా చూశాను. సంతోషం. మీరందరూ కూడా ప్రభువుని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ప్రభువుకు అదే కావాలి. ప్రభు పట్ల మనము విశ్వాసం కలిగి ఉండి ఆయనను మనం ప్రేమిస్తూ ఉండాలి. బైబిల్లో ఒక వాక్యం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, మొదటి తిమోతి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో మనందరం చదువుకుందాం ఒక మాట. 12వ వచనము 13వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడి తిని. హల్లెలూయా. ఈ మాటను నేను చదువుకుంటున్నాను. ఇప్పుడు 2025వ సంవత్సరము ఎండింగ్లో, చివరిలో ఉన్నాం మనం. ఈ 2025 సంవత్సరాన్ని మనం ఏమని పిలుస్తారు చాలామంది? పాతది. ఇప్పుడు వచ్చేది చెప్పండి. ఇప్పుడు అయిపోయిందని ఏమంటున్నారు? పాత సంవత్సరం. బూజు పట్టిపోయింది ఆ సంవత్సరం, పాతగా చినిగిపోయింది. ఇప్పుడు వచ్చేది కొత్తది, మరి చాలా కొత్తది ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు ఇందాక ఉన్నదేమో పాతది, అయిపోయింది. ఎందుకు అంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. కొత్త సంవత్సరం వస్తుందంట, కొత్తది. ఇందాకున్న సంవత్సరం ఏమైంది? ఎందుకు పాతగా అయింది? అది కాలములు ఎన్నడూ పాతం కావు. ఏమంటావు? బైబిల్లో రాయబడ్డది, కాలానికి పాత క్రొత్త అనేది ఏమి లేదు. గమనించండి. 25 సంవత్సరం పాతది, 26వ సంవత్సరం క్రొత్తది అనేది ఏం లేదు. ఇలాంటి తారతమ్యాలు కాలానికి లేవు. కొత్తదనము మానవ జీవితానికే అవసరం. మనిషి జీవితానికే కొత్తది అనేది రావాలి. కానీ ఈ 25 సంవత్సరంకో 26 సంవత్సరానికో ఇక ముందు వచ్చే సంవత్సరం కొత్తదో కాదు. అట్లా ఏమి ఎదురు చూడకండి. అయితే పాతది కొత్తది అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం మన జీవితం గుర్తు చేసుకోవాలి. క్రీస్తు లేని జీవితము పాపపూరితమైన జీవితం. అది
శాపకరమైనటువంటి జీవితం, చీకటి జీవితం. అర్థమైందా మీకు? పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉన్నాను. పూర్వం అనగా యేసుక్రీస్తు తెలవని వ్యక్తులు ఎలా ఉన్నారు? పాత జీవితం, వాళ్ళు పాపంలో ఉన్నారు. మారు మనసు లేని వాళ్ళందరూ పాతవులే. దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఆయన నన్ను తన సేవకు నన్ను పిలుచుకున్నాడు. నమ్మకమైన తన సేవకు నన్ను నియమించినందుకు నేను ఆయనకు కృతజ్ఞుడను. ఇప్పుడు ఒకటే మనం చేయాలి. ఏం చేయాలంటే, ఈ గతించిన సంవత్సరం, పాత సంవత్సరం కాదు ఇది, ఇప్పుడు వచ్చే సంవత్సరమైనా ఇప్పుడు గతించిన సంవత్సరమైనా సేమ్ ఒకటే, వాటికి మార్పు లేదు. కాలాలకు క్రొత్త పాత అనేది ఏం లేదు. క్రొత్త పాత అనేది మనిషి జీవితానికి సంబంధించింది. మనిషి జీవితం మార్చుకోవాలి తప్ప సంవత్సరాలు కాదు. అయితే ఒకటి మనం గుర్తించాలి, ఇప్పుడు గతించిన సంవత్సరం 25వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడిండు కాబట్టి ఆయనకు మనం ఇప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత. నిజానికి ఈ కూడిక ఏమనాలి? ఈ కూడికను కృతజ్ఞత కూడిక అనాలి. మరి చాలామంది ఏమని పిలుస్తున్నారు ఈ కూడికను? వాచ్ నైటా? వాచ్ నైట్ సర్వీస్ ఆరాధన. వాచ్ నైట్ సర్వీస్ ఆరాధన. దేవుడు పోయిన సంవత్సరం అంతా కాపాడి మనల్ని సంరక్షించాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచాడు. మనందరికీ క్షేమం ఇచ్చాడు, క్షేమం దయచేశాడు. కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నేను దేవా నీకు కృతజ్ఞుడై ఉన్నాను. పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడను, అనేకమైన పొరపాట్లు చేశాను, కానీ నిన్ను తెలియక చేశాను. ఏమంటున్నా ఆయన? తెలియక చేసి తిని, తెలియక చేశారు. ఈరోజు చాలామంది కూడా తెలియక కొంతమంది మరి తప్పులు చేస్తున్నారు, అపరాధాలు చేస్తున్నారు. దేవుని తెలుసుకోవడం లేదు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం లేదు. వాళ్ళకు తెలియక చేస్తున్నారు. పౌలు కూడా తెలియకనే చేశాడు. నిజంగా దేవుడు తెలిస్తే తప్పులు చేయరు. దేవుని నిజంగా వాళ్ళు తెలుసుకుంటే, నిజమైన దేవుని నమ్ముకుంటే తప్పులు చేయరు. ఒకవేళ తప్పులు చేస్తున్నారంటే వారు ఇంకా దేవుని తెలుసుకోలేరు. కాబట్టి పౌలు అన్నట్టు నేను తెలియక చేసిన కాబట్టి కనికరించబడ్డాను, నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను. నిజంగా తెలియక చేస్తే దేవుడు కనికరిస్తాడు. తెలియక చేస్తే కనికరిస్తాడు ఆయన. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరించబడి తిని. తెలియక చేసిన వలన దేవుడు క్షమిస్తాడు, కానీ ఒకవేళ తెలిసి చేస్తే ఆయన క్షమించడు. తెలియక చేసినోనికి ఒక దెబ్బ, తెలిసి చేసినోనికి 2 దెబ్బలు అంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము తెలిసి అపరాధాలు చేయొద్దు, తెలిసి పాపాలు చేయొద్దు, తెలిసి మళ్ళీ లోకంలో కలిసిపోవద్దు. కానీ మనము దేవుని మరి ఆధ్యాత్మికంగా భక్తిలో మనం ఎదగాలి. ఇప్పుడు ఈరోజు మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలి. భక్తుడు ప్రార్థన చేస్తాడు. కీర్తన 103 మొదటి 2 వచనాలు చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలులను ఉపకారములను దేనిని మరువకుము. చూశారా? ఇదే ఈరోజు మనం చేసేది.
ఇది కృతజ్ఞత. గతించిన సంవత్సరం అంతా దేవుడు నిన్ను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నిన్ను కాపాడలేదా? దేవుడు మనలందరినీ కాపాడాడు. నన్ను వ్యక్తిగతంగా కాపాడాడు, నా కుటుంబ పరంగా నన్ను కాపాడాడు. దేవుడు నన్ను ఆయన పోషించాడు. కరువులో, కష్టాలలో, కన్నీటి బాధలో ఆయన మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడి నడిపించాడు. వ్యాధి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మనకు తోడై ఉండి సంరక్షిస్తూ, పోషిస్తూ నడిపించిన సంగతిని మనం గుర్తు చేసుకొని దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కృతజ్ఞత హృదయంతో దేవుని మనము స్తుతించాలి. గతించిన వారమంతా దేవుడు మనందరికీ మేలు చేసి ఉన్నాడు, మనలందరినీ కాపాడిండు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నిలబడి సాక్ష్యం చెప్పమంటే మీరు అందరు చెప్తారు, దేవుడు నన్ను కాపాడిండని. నిజమే కదా, దేవుడు మనలందరినీ కాపాడాడు. గొప్ప విషయం ఇది. ఆయన మనందరికీ మేలు చేశాడు, గొప్ప విషయం ఇది. కాబట్టి మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. పాత జీవితాన్ని గుర్తు చేసుకుండు ఆయన. క్రీస్తుకు పూర్వం నేను దూషకుడనుగా, హింసకుడను, హానికరుడనై ఉన్నాను. అనేక నేరములు, పాపాలు చేశాను. కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని నేను ఆయనను నా హృదయంలో చేర్చుకున్న తర్వాత, నేను ఆయన నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ పూర్వము స్థితిలోకి నేను వెళ్ళలేదు. నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలంగా ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. మనం ఆయనను ఆరాధించాలి. ఆయన మేలులను మనము జ్ఞాపకం చేసుకోవాలి, తలంచుకోవాలి. కొత్తది సంవత్సరం వస్తుంది, సంబరం కాదు. కొత్త సంవత్సరంలో ఏమీ లేదు. మనలోనే మార్పు జరగాలి. మన జీవితంలోనే మార్పు రావాలి. కొత్తదనం అనేది మనలోనే ఉంది, మానవులోనే, మనిషిలోనే జరగాలి. కానీ సంవత్సరంలో ఏమి లేదని బైబిల్లో రాసి ఉంది. మనము మార్పు చెందితే కొత్త సంవత్సరంలో ఉన్న దీవెనలు పొందుతాం. మనము మార్పు చెందకపోతే నీ జీవితంలో కొత్త సంవత్సరం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మార్పు మన జీవితంలో జరగాలి. ప్రార్థన జీవితం మనలోనికి రావాలి. వాక్య ధ్యానం మనలోనికి రావాలి. మనలో భక్తి పెరగాలి. మనలో విశ్వాసం పెరగాలి. మనలో ఆధ్యాత్మికంగా మనం పైకి రావాలి. దేవునితో సత్సంబంధాన్ని కలిగి, ఆయనతో సావాసాన్ని కలిగి, దీవారాత్రములు ఆయన ధ్యానిస్తూ, ఆయన గణపరుస్తూ ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. మనము మార్పు చెందాల్సిందే. ఎన్ని సంవత్సరాలు వచ్చిపోయినా మార్పు లేకపోతే అది కొత్త సంవత్సరానికి విలువ లేదు. కొలసీలకు రాస్తూ పౌలు ఏమన్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాలు ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చూసారా? అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, ఓకే. ఏవి మానాలంట? ఇది మానేయాలి. మనలో ఇవి మార్పు జరగాలి. అప్పుడే కొత్త సంవత్సరంలో ఉన్న దీవెనలు నీకు వస్తాయి. కొత్త సంవత్సరంలో ఉన్న కొత్త సంవత్సరంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటియో నీకు తెలుస్తాయి. ముందు మనం మానవలసింది ఏంటంటే జారత్వము, అపవిత్రత,
కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మనలో ఇలాంటివి ఉండకూడదు. 2026 సంవత్సరం వచ్చిందో హో, వస్తే ఏమైంది? కొత్త సంవత్సరమా? నువ్వు కొత్తగా మారాలి. సంవత్సరం కొత్త సంవత్సరం కాదు, మనిషి కొత్తగా మారాలి. యేసుప్రభు బోధ చేసిండు, నికోదేముతో మాట్లాడిండు. యూదుల నాయకుడు, ఆయన పేరు ఏం పేరు? నికోదేము. యూదుల నాయకుడు, పెద్ద మనిషి, గడ్డము వెంట్రుకలన్నీ పండినాయి. ఆయనతో యేసుప్రభు ఏమన్నాడు తెలుసునా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరడు, ప్రవేశింపలేడు అన్నాడు. నికోదేం ఇంచుమించు ఆయన 90 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు ఆ నికోదేము యేసుప్రభుతో అన్నాడు, ప్రభువా, బోధకుడా, క్రొత్తగా జన్మించాలనా? ఎలా జన్మించాలి? మళ్ళీ నేను నా తల్లి గర్భంలో ప్రవేశించాలనా? నా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించాలనా అంటున్నాడు ఆయన. అయితే యేసుప్రభు అన్నాడు, నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించవలసిన అవసరం లేదు నాయనా. నువ్వు మారుమనసు పొందితే చాలు. నీ దురాలోచనలు మాను, నీ చెడలవాట్లు మాను, నీ అబద్ధం మాను, నీ మోసం మాను, అన్యాయము మాను, కీడు చేయడం మాను, అపరాధములు మానేసాయి, దుర్నీతి పనులను మానేసాయి. నువ్వు మారు మనసు పొందాలి. కొత్త మనసు నీలో రావాలి. కొత్త హృదయము, నూతన హృదయము నీకు కావాలి. నూతన మనసు నీకు కావాలి. నూతన మనస్సాక్షి నీకు రావాలి. మారు మనసు పొందాలి నువ్వు. అప్పుడే దేవుని రాజ్యం చేరుతావు. కొత్త సంవత్సరం అనేది అప్పుడే నువ్వు రుచి చూస్తావు. ఇది లేకుండా కొత్త సంవత్సరము అనే సంబరమే లేదు. యోహాను సువార్త 3:3 అన్నాడు యేసుప్రభు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరలేడు. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. హల్లెలూయా. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటిది? అర్థం అంటే బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందినాక బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినాక పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పొందినాక సంఘ క్రమంలో నడవాలి. సంఘ క్రమంలో నడుస్తూ పరిశుద్ధ జీవితం జీవించాలి. ఆ తర్వాత సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి, పరిపక్వం చెందాలి, రూపాంతరం చెంది పరలోకం చేరాలి. 7 మెట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మెట్టు మారు మనసు, రెండవ మెట్టు బాప్తిస్మం, మూడవ మెట్టు పరిశుద్ధాత్మ, నాలుగవ మెట్టు పరిశుద్ధత, 5వ మెట్టు సంఘ క్రమశిక్షణ, 6, 7 పరిపూర్ణత, సంపూర్ణత, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వరాలతో ఫలాలతో నింపబడి దేవుడు వచ్చినప్పుడు లేచిపోవాలి. హల్లెలూయా. 2 రెక్కలతో లేచిపోవాలి. 2 రెక్కలు ఏంటి అంట? ఒకటి వాక్యము, ఒకటి ప్రార్థన జీవితం. వాక్య ధ్యానము, ప్రార్థన జీవితం. ఇందాక పాలరాజు చెప్పిండు చూడు, ఎన్నిసార్లు చదివిండు బైబిల్? 12 సార్లు చదివిండు. ధన్యుడు ఆయన. హల్లెలూయా. గొప్ప భాగ్యం అది. నువ్వు చదివేవా 12 సార్లు? చదివినవా? చేయి చూస్తారు ఎవరైనా 12 సార్లు చదివిన వాళ్ళు? ఒక్కొక్కరు 20 సార్లు, 50 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. 50 సార్లు కంప్లీట్ చేసారు బైబిల్ చదవకుండా ఎక్కడికి వస్తుంది నీకు జ్ఞానం? చెప్పవు. పెద్ద పెద్ద బోధకులను విమర్శిస్తావు, ప్రసంగికులను విమర్శిస్తావు. ఏం తెలుసు నీకు విమర్శించడానికి? ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధులను గుర్తించరు. ఆత్మీయులు మాట్లాడుతున్న మాట ఈ శరీర సంబంధులకు, ప్రకృతి సంబంధులకు అర్థం కావు. అర్థం కాక వాళ్ళు అపార్థాలు చెప్తారు. ప్రాబ్లం వాళ్ళదే. ఏదో కొంచెం వింటారు, దాన్ని అపార్థం చేసుకుంటారు. అందుకనే ప్రకృతి సంబంధులు వేరు, శరీర సంబంధులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. బైబిల్లో 3 గుంపులు ఉన్నాయి. నువ్వు ఏ గుంపుకు సంబంధించిన వాడవో నువ్వే తెలుసుకోవాలి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా.
కొలస్సీ పత్రికలో ఆయన ఏమన్నాడంటే ఇవి మానేయాలి. తర్వాత 8వ వచనమా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. 7వ వచనం చదవండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. అంటే క్రీస్తుకు ముందు, ప్రభు నమ్మకం ముందు వీటిని మీరు అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇదే కొత్త సంవత్సరం. హల్లెలూయా. ఏది కొత్త సంవత్సరం? 2026 సంవత్సరం కొత్త సంవత్సరం కాదు. ఇది కొత్త సంవత్సరం, అసలు సంవత్సరం. ఏం సంవత్సరం ఇది? ఇప్పుడైతే మీరు, 8వ వచనం చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇంకా చదువు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడకుండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన దానిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. వీటన్నిటిని విసర్జించాలి. నవీన స్వభావము ధరించుకోవాలి. ఏం స్వభావం? నవీన స్వభావం ధరించుకొని పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడి జీవించుతున్నవాడు నేను కాదు, నాలో యేసయ్య జీవిస్తుండు. పౌలు ఏమన్నాడు? జీవించువాడను నేను కాను, నా యందు ఎవరు జీవిస్తున్నారు? యేసయ్య జీవిస్తున్నాడు. ఉన్నాడా యేసయ్య మనలో? నవీన స్వభావం ఉందా నీకు? మెత్తటి హృదయం ఉందా నీకు? జాలి కలిగిన హృదయం ఉందా నీకు? మారమనసు ఉందా నీకు? బాప్తిసం పొందినవు, పేరు మార్చుకున్నావు, మంచిదే. పరిశుద్ధాత్మను పొందినవా? పరివర్తన మారిందా? నడక మారిందా? చూపు మారిందా? ప్రవర్తన మారిందా? బ్రతుకు మారిందా? పూర్వం ఉన్నటువంటి గుణాలే ఉన్నాయనుకో, ఇంకా నువ్వు పాతోడవే కానీ కొత్తోడవు కానే కావు. పాత గుణాలు ఉంటే ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా నువ్వు పాతోడవే. అందుకనే పాతది కొత్తది అనేది ఏంటిదంటే, క్రీస్తుకు ముందు పాతది, క్రీస్తును చేర్చుకున్న తర్వాత కొత్తది. 2 కొరింథీ 5:17 ఏమన్నాడు ఆయన? క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఇది కొత్త సంవత్సరం అంటే ఏంటిదంటే, గుణాలు, పాత గుణాలు, పాపపు గుణాలన్నీ మానేసి క్రీస్తుయేసును కలిగిన మనసు కలిగి, ఆయన ప్రేమ కలిగి, వాక్యానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా, సంఘ క్రమశిక్షణలో మనం నడుచుకున్నట్లయితే అదే కొత్తది. హల్లెలూయా. అదే నూతన స్వభావం, అదే నవీన స్వభావం. అది లేకుండా ఎన్ని సంవత్సరాలు కేకులు కోసుకొని తింటే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు ఆడ ఇంటి ముంగట ముగ్గేసి 2026 సంవత్సరము, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయరేనా? నువ్వు మారు మనసు పొందితే హ్యాపీ న్యూ ఇయర్, మారు మనసు పొందకపోతే హ్యాపీ న్యూ ఇయర్ కాదు. ఇప్పటికైనా మనము కృతజ్ఞత కలిగి ప్రభువుని ఆరాధించుకుందాం, ప్రభుని గణపరుచుకుందాం. అందరం లేచి నిలబడదాం. కొత్త సంవత్సరం అనగా మనలో మార్పు మాత్రమే. మనందరం మార్పు చెందుకుందాం, మార్పు పొందుదాం, దేవుని మహిమపరచుదాం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. మన హృదయాన్ని మార్పు చెందుదాం. ఈ రోజు నుంచి అయినా నూతన స్వభావాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.